మాట్లాడేది చాలా ఉంది కానీ ఇది సందర్భం కాదు. చాలా క్లుప్తంగా అంత విజ్ఞులు ఉన్నారు. జీవితం అంతా నమ్మిన విలువల కోసం పోరాడినటువంటి వాళ్ళు, జీవితంతో అధ్యయనం చేసిన వాళ్ళు, ఎంతోమందికి ఆలోచన పెంచిన వాళ్ళు ఉన్నప్పుడు మనం పెద్దగా ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అంటే సంక్షిప్తంగా నేను 4 అంశాలు మనం చేస్తాను. 4 మహనీయుల గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం. 3 గురించి ప్రముఖంగా వచ్చింది, ఒక ఆయన గురించి అప్పుడప్పుడు ప్రస్తావన వచ్చింది. మహాత్మా జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, రామస్వామి నాయకర్. రకరకాల కోణాల నుంచి ఆధునిక భారతంలో వివక్ష లేని సమాజం కోసం రాజీ లేని పోరాటం చేసినవారు. ఇంతకుముందే వినోద్ కుమార్ గారిని అడుగుతున్నాను, జ్యోతిబా ఫూలే ఆయన ఆధ్యాత్మిక భావాలు ఏమిటని నాకు ఆ విషయం స్పష్టత లేదు. నాకు ఆయన బ్రాహ్మణ్యాన్ని ఎదిరించాడు, దేవుని గురించి కొంచెం అస్పష్టంగా ఉంది, నమ్మినట్టే కనిపిస్తుందని చెప్పన్నారు. నారాయణ గురు ధార్మికతను ప్రాతిపదికగా చేసుకుని వివక్షణ సమాజం కోసం పోరాటం చేసి ఎంత ఫలితాలు సాధించారో మనందరం వాడు చర్చించుకున్నాం. రామస్వామి నాయకర్ దేవుడు అనేవాడు పేరు చెప్తే చంపాలు కొడతా అన్నాడు, చెప్తే కొడతా అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ సంశయవాదాన్ని ఆశ్రయించి బౌద్ధాన్ని స్వీకరించారు. అలాగే ఫలితాల్లోకి వస్తే ఈ 3 జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, రామస్వామి నాయకర్ భావజాలాన్ని బలంగా తీసుకువెళ్లారు. కానీ అద్భుతమైన ఫలితాలు సాధించే మనిషి తన జీవితకాలంలో నారాయణ గురు. ఆధునిక భారతదేశ చరిత్రలో అతి కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ జీవిత కాలంలో చాలా గణనీయమైన ప్రభావాన్ని సమాజం మీద చూపెట్టారు. ఆలోచన కాదు, ఆచరణలో, ఫలితాలు. నారాయణ గురు మనందరికీ ప్రధానంగా ఎందుకు ఆదర్శము అని చెప్పంటే, గొప్ప భావాలు బుద్ధుడి కాలం నుంచి ఉన్నాయి. కానీ ఆ భావాలను ఆచరణలో తీసుకొచ్చి కేరళ సమాజం మొత్తాన్ని సమూలంగా ఆయన ఆలోచనల వల్ల ఆయన జీవిత కాలంలో మార్చిన గొప్ప ఖ్యాతి నారాయణ గురుకు చెందింది. రెండవది, వీరందరినీ కూడా వాళ్ళ కులాలకు చెందిన నాయకులుగా, వాళ్ళ ప్రాంతాలకు చెందినగా పరిగణిస్తే ఈ సమాజం మొత్తాన్ని, మానవాళిని అవమానించినట్టుగా మనం అంతా గుర్తించాలి. అంబేద్కర్ దళిత నాయకుడు అంటే మనం భారతీయతని, భారతీయ సమాజాన్ని, ఆ మాటకు వస్తే మానవ సమాజాన్ని మనం అవమానిస్తున్నట్లు లెక్క. ఉదాత్తమైనటువంటి విలువలు, అసాధారణమైన ప్రజ్ఞతో అటు రాజ్యము ఇటు సమాజం రెంటిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని రాజ్యాన్ని సమాజం మార్పు కోసం ఎట్లా ఉపయోగించాలని చెప్పిన లోతైన దృక్పథంతో అందరి ప్రయోజనాన్ని సమన్వయం చేసే ఒక మహామనీషిని ఓ కులం నాయకుడిగా మనం చిత్రిస్తే మహాత్మా గాంధీ గుజరాతీ బనియా నాయకుడు అవుతాడు. అలాగే నారాయణ గురు సత్యభా గారు చెప్పినట్టుగా ఈవేళ కేవలం ఈళవ కులస్తులు, అది కూడా మలయాళీలు మాత్రమే ఆయన్ని గౌరవించాలి, మిగతా వాళ్ళు పట్టించుకోకూడదు. ఈ వికృతమైన ధోరణి నుంచి మనం బయటపడాలి. అలాగే మనిషిని వినోద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక మనిషిని తాను నిర్ణయించుకోని పుట్టుక కారణంగా వాడిని అంచనా వేయడం అని చెప్పంటే మనం అసలు మాట్లాడే మాటలకి, మనం చదివే పాఠాలకి ఏమాత్రం సంబంధం లేదు మన ప్రవర్తనలో. ఏ మనిషినైనా సరే, ఆడైనా మగైనా, వాళ్ళ కులము, వాళ్ళ మతము, వాళ్ళ భాష, వాళ్ళ ప్రాంతము, వాళ్ళకు వంటి రంగు, ఇవన్నీ కాకతాళీయంగా అయితే పుట్టుకతో జన్యువుల్లో వచ్చినాయి, లేకపోతే ఆ కుటుంబం వల్ల వచ్చినాయి. వీటి ఆధారంగా మనం అంచనా వేస్తే మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి ఆలోచనల్ని, అది చాలా దయనీయమైన సమాజం. నిజంగా మనం ఈ కులాలని, మతాలని, భాషల్ని, ప్రాంతాలని విస్మరించే శక్తి మనకు ఉన్నట్టయితే దానికి అతీతంగా మనుషులను అంచనా వేసే శక్తి కూడా ఉండాలి. లేకపోతే ఎక్కడో చాలా భయంకర పొరపాటు చేస్తుంది.
మూడోది, ఇవాళ చర్చలో అంతర్గతంగా ఒక అంశం వచ్చింది. సమాజం రాజ్య వ్యవస్థ కంటే బలమైనది తాత్కాలికంగా. సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని అలవాట్లని, కొన్ని భావాలని మనుషుల్లో చూపించినప్పుడు రాజ్య వ్యవస్థ ఈవేళ దాన్ని మార్చాలని ప్రయత్నం చేయొచ్చు, ఈవేళ దాన్ని మరింత పెంచవచ్చు, రెండు చేస్తుంది. రాజ్య వ్యవస్థ సంస్కారాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి లక్ష్యాలను బట్టి. కానీ ఉదాత్తమైనటువంటి రాజ్య వ్యవస్థని రాజ్యాంగం ప్రతిపాదిస్తే సమాజం తన దారిని తాను పోతుంటే ఎప్పుడొకప్పుడు రెంటికి మధ్య సంఘర్షణ తప్పదు. అమెరికా లాంటి దేశంలో ఆ సంఘర్షణ అంతర్యుద్ధంగా పరిణమించింది. అబిగేల్ ఆడమ్స్, జాన్ ఆడమ్స్ భార్య, అమెరికా 2వ రాష్ట్రపతి భార్య, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకడు, ఆ రాజ్య నిర్మాతల్లో ఒకడు ఆయన భార్య భర్తకు ఉత్తరం రాస్తూ, మీరు ఉదాత్తమైన రాజ్యాంగాన్ని రాసే సంకల్పం చేస్తున్నారు, మనుషులంతా సమానం అని అనుకుంటున్నారు, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అని చెప్పన్నారు, కానీ మనుషుల్లో మహిళలు ఉన్నాను మర్చిపోబాకండి అని చెప్పి రాసింది. కానీ ఆ రాజ్యాంగంలో మహిళలు మర్చిపోయారు. ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అని రాసుకుని 1776లో ఆ మనుషుల్లో మహిళలు ఉన్నారన్న సంగతి మర్చిపోయారు. 1920 దశకం దాకా మహిళలకు ఓటు హక్కు లేదు. ఆ మనుషుల్లో నల్లవాళ్ళు ఉన్నారని మర్చిపోయారు. అసలు నిజంగా నిజాయితీగా వాళ్ళు మనుషులు కాదని నమ్మారు. చాలామంది తెలియకపోవచ్చు, అబ్రహాం లింకన్ కూడా నల్లవాళ్ళు నైతికంగా, మేధోపరంగా ఏ రకంగానూ తెల్లవాళ్ళకి సమానం కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఆయన దుర్మార్గుడు కాబట్టి కాదు, అది ఆనాడు చాలా కఠోర సత్యం. ఆయన అందరికీ తెలిసింది ఏంటంటే అది గ్యారంటీగా వాళ్ళు వేరు. కానీ వాళ్ళలో మంచి వాళ్ళు ఏం భావించారంటే అయినప్పటికీ వాళ్ళకు కూడా హక్కులు ఉండాలి, వాళ్ళని దయతో చూడాలి, వాళ్ళని అగౌరవపరచకూడదు అని వాదించాడు తప్ప అబ్రహాం లింకన్ ఆయన ఏనాడు కూడా రాజకీయ జీవితంలో నల్లవాళ్ళు తెల్లవాళ్లతో సమానమని వాదించాల. ఆయన ఎమాన్సిపేషన్ కోసం ఆయన యుద్ధం చేయాలి. రాజకీయంగా దేశ సమగ్రత కోసం, దేశ ఐక్యత కోసం పోరాటం చేశాడు. అంతర్యుద్ధంలో ఆయన యుద్ధానికి దిగిన కారణం నల్లజాతి వాడి విముక్తి కాదు, కాలక్రమేణా అలా పరిణమించింది. కానీ లింకన్కి ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా కూడా రాజ్య వ్యవస్థ నిర్మాణము, దాని లక్ష్యాలు, సమాజం రీతి రెంటికి మంచి సంఘర్షణ వస్తే అయితే భయంకరమైన హింస కావాలి. ఆనాటి అంతర్యుద్ధంలో అమెరికన్ సమాజంలో ఏబుల్ బాడీడ్ మెన్లో 10% మంది చనిపోయారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సాక్రిఫైసెస్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఫర్ ఎ కాజ్. ఏబుల్ బాడీడ్ మెన్ అందరిలో 10% చనిపోయారు మొత్తం అంతర్యుద్ధంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ వార్స్ అది. లేదా క్రియేటివ్ టెన్షన్, అటు సమాజం యథాస్థితిని కొనసాగించకుండా, అటు భయంకరమైన హింస, విధ్వంసం కూడా రాకుండా క్రియేటివ్ టెన్షన్ ఈ సమాజాన్ని శాంతియుతంగా, వీలైనంత వేగంగా మార్చేటువంటి పోరాటం. ఈ రెండు తప్ప మూడో మార్గం లేదు. ఇంకో మూడో మార్గం యథాస్థితి కొనసాగించడం. అది భయంకరమైన క్రూరత్వంతో మాత్రం సాధ్యం. అది ఇంకో రకమైన హింసతో మాత్రమే సాధ్యం. ఇన్ని వేల ఏళ్లుగా ఈ దేశంలో జరిగిన అలాంటి హింసే. భార్య మీద భర్త కావచ్చు, ఓ కులం మీద ఇంకో కులం కావచ్చు. విచిత్రం ఏంటంటే, ఇందాక పెద్దలు మాధవరావు గారు చెప్పారు, విచిత్రం ఏంటంటే మనం చాలా వలయం మీద వలయం పెట్టుకున్నాం ఈ సమాజంలో. బ్రాహ్మడికి మిగతా వాళ్ళందరినీ పెత్తనం ఇచ్చాం, వైశ్యుడికి బ్రాహ్మడికి కులంగా అయితే మిగతా వాళ్ళందరికీ సలాం చేయాలి. క్షత్రియుడు మధ్యలో ఉన్నాడు, వైశ్యుడి గౌతమికి సలాం చేయాలి. శూద్రుడు పై వాళ్ళందరికీ చేస్తే శూద్రుడికి మళ్ళీ కింద వాళ్ళని పెట్టారు. చివరికి చివరి ఉన్నటువంటి కులం వాడికి వాడి పెళ్ళని పెట్టారు. కాబట్టి ఆ చివరి కులంలో ఉన్న వాడి భార్య తప్ప ఇంకెవరు కూడా పూర్తిగా బాధ్యతలు కాదు. చాలా చాలా క్రూరమైనటువంటి చట్టాన్ని బిగించారు. ఈ క్రూరత్వం కేవలం దైహికమైనది కాదు, మనసు మీద పడే. దైహికమైన క్రూరత్వం ఎంత భయంకరమో కొన్ని సందర్భాల్లో మానసిక క్రూరత్వం అంతకంటే భయంకరమైనది. అందుకనే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వేలేళ్ళు పోరాడినా కూడా ఈ వ్యవస్థలో అనుకున్నన్ని మార్పులు వేగంగా రాలి. అసలు మార్పులు రాలేదని నేను అనుకోను. వస్తున్నాయి, కానీ చాలా నెమ్మదిగా వస్తున్నాయి, చాలా వికృతంగా కూడా వస్తున్నాయి, చాలా డిస్టార్షన్స్ వస్తున్నాయి. ఈవేళ భయంకరమైన హింస లేకుండా సమాజంలో మౌలిక మార్పు తేవడం ఎట్లా? నిజంగా హింస ద్వారానే చాలా తేలిగ్గా, తొందరగా, అతి తక్కువ మూల్యంతో మార్పులు వస్తాయంటే మనం దాని గురించి కూడా ఆలోచించవచ్చు.
కానీ హింస ద్వారా మార్పు రాదు, హింస ద్వారా హింస మాత్రం విధ్వంసం మాత్రమే సాధ్యమని చరిత్ర రుజువు చేసింది. కాంబోడియాలో సిద్ధాంతం పేరుతో హింసకు దిగితే దేశంలో 3వ వంతు జనాభాని మట్టి పెట్టారు. సమాజం మారలేదు, దేశంలో సమానత్వం రాలేదు, కానీ మనుషులు మాత్రం చచ్చిపోయారు. కాబట్టి ఆ నేపథ్యంలో మనకి ఈవేళ ఈ సంఘర్షణ చూడాలి. అలాంటప్పుడు రాజకీయ పార్టీల కర్తవ్యం ఏమిటి, రాజకీయ ప్రక్రియ కర్తవ్యం ఏమిటి? మౌలికంగా రాజకీయ ప్రక్రియ, సమాజం, దాని కట్టుబాట్లు, ఆర్థిక వ్యవస్థ, ఈ మూర్తిని విడదీసి చూస్తే చాలా ప్రమాదాలు వస్తాయన్నది మనం స్పష్టంగా గుర్తించాలి. ఈ మూర్తికి అవినాభావ సంబంధం మనకు, కొన్ని ముందు వెళ్తాయి, కొన్ని తర్వాత వస్తాయి, కానీ విడదీసి చూడలేం. ఆ నేపథ్యంలో నేను ముగింపుకు వచ్చేస్తాను. ఇక 6 అంశాలను పెద్దలంతా ఉన్నారు ఇక్కడ. ఈవేళ చాలా కాలం తర్వాత నాకు చాలా సంతోషం కలిగిన రోజు. ఎందుకంటే చాలా స్ఫూర్తివంతమైనటువంటి మాటలు, గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు, ఎంతో జీవితానుభవాన్ని కాచివడపోసి కొందరు, మరికొందరు జీవితంలో వారు చేసిన అధ్యయనంత సారాంశంతో మనకు అందించే ప్రయత్నం మరికొందరు. మానవాళి పట్ల అపారమైన ప్రేమతో, కరుణతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో వచ్చిన మాటలు. చాలా అరుదుగా ఇలాంటి సమావేశాలు మనం చూస్తాం. ఉన్నది 78 మంది కావచ్చు, కానీ చరిత్రలో మార్పు ఎప్పుడు కూడా ఒక్క రోజున కోట్ల మందితో రాదు. 80 మందికి స్పష్టత వస్తే ఆ తర్వాత 80 లక్షల మందికి స్పష్టత రావడం పెద్ద కష్టం కాదు. ఆ 80 మంది స్పష్టత మనం చూపెడితే చాలు జాతిలో ఎప్పుడు కూడా. ఈవేళ దానికి ఒక కీలకమైన రోజుగా నేను భావిస్తున్నాను ఈ సమావేశం. ఆ నేపథ్యంలో రాజకీయము, సమాజము, ఆర్థిక వ్యవస్థ మూర్తికి అవినాభావ సంబంధం ఉందని మనం గుర్తించినట్లయితే, రాజకీయంగా ఈ మూర్తికి మౌలికమైన మార్పు తీసుకురావడం కోసం మనం చేయగలిగింది ఏమిటి? కొత్త అద్భుతమైన విషయాలు కాకపోవచ్చు, కానీ సమగ్రత కావాలి, స్పష్టత కావాలి. ఈ సమగ్రత కోసం, స్పష్టత కోసం 6 అంశాలు ప్రతిపాదిస్తున్నాను. మొట్టమొదటిది, మనకు బాగా తెలిసినప్పటికీ కూడా పూర్తిగా విస్మరించింది, అంబేద్కర్ కోరుకుని ఆయన జీవితకాలంలో తర్వాత కూడా సాధించలేండి. ఎందుకు రిజర్వేషన్లో 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన? 10 ఏళ్ల కాలంలో ఈ బడుద్దాయులంతా కూడా ఈ దేశంలో పుట్టుకతో వివక్ష లేకుండా, ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా, డబ్బున్నా లేకపోయినా, ఆడైనా మగైనా ఖచ్చితంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు వికసించేటువంటి మంచి ప్రమాణాలు విద్య ప్రతి బిడ్డకి అందిస్తామని నమ్మాడు పాప ఆయన అమాయకుడు. మైరన్ వేనర్ ఒక పుస్తకం రాశాడు, అద్భుతమైన పుస్తకం, ద స్టేట్ అండ్ ది చైల్డ్ ఇన్ ఇండియా అని. ఎందుకని భారతదేశంలో కమ్యూనిస్టులు సైతం ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య అందడం అని మరొక లక్ష్యంగా ఎందుకు పోరాడలేదు? పోరాడినా కూడా పైపైన ఎన్రోల్మెంట్ అనో లేదా డబ్బులు ఇవ్వాలనో అన్నారు తప్పితే, ఖచ్చితంగా 12 ఏళ్ల పాటు మంచి ప్రమాణాల విద్య బిడ్డకు అందాలి. ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా సరే, ఒక బ్రాహ్మణుడి కొడుకుతో ఒక దళితుడి కూతురు, ఒక కలెక్టర్ కొడుకుతో ఒక ప్లంబర్ కూతురు సమానంగా ఉండాలి, అలాంటి విద్య అందాలి, వాళ్ళతో పోటీ కూడా నమ్మకాన్ని కలిగించాలి అనే పోరాటం ఈ దేశంలో ఈనాటికి కూడా జరగదు. మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. సర్వశిక్షా అభియాన్ తర్వాత అయినా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన, రాజ్యాంగాన్ని మనం సవరించుకుని ఏదో ఫండమెంటల్గా పెట్టకపోతే పెద్ద రాజ్యాంగం మనం దేశంలో పనిచేయలేకపోయినా ఎవరు అడ్డుకున్నట్టుగా నాకే కనిపించరా. ఎవరు అడ్డుకున్నాడు? మనకి ఇష్టం లేదు కాబట్టి తప్ప. ఇప్పటికి కూడా 2011 ఆగస్టు 22వ తేదీ నాటికి కూడా భారతదేశంలో మన రాజకీయానికి విద్య కేంద్ర బిందువు కాలేదు. అది కానంత వరకు ఈ సమస్యకి రాజకీయం నుంచి పరిష్కారం రాదు. ఆయన నుంచి రావచ్చు, అలాంటి వాళ్ళ మహనీయులు ఒక 1000 మంది వస్తే ఆ 1000 మంది ఏకకాలంలో పనిచేస్తే రావచ్చు. కానీ అది యూఆర్ ప్లేయింగ్ డైస్ విత్ హ్యూమన్ లైఫ్స్. అది మన చేతుల్లో లేదు. 1000 మంది అలాంటి వాళ్ళు ఏకకాలంలో ఉండి ఏకోన్ముఖంగా పోరాడతారు కాబట్టి దానికోసం వదిలేద్దామని చెప్పన్న మూర్ఖత్వానికి మనం గురైతే ఇక మనం మీరందరూ కూడా దేవుని ప్రార్థించడానికి మార్గం లేదు. రాజ్యం చేయగలిగింది 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల విద్యనివ్వడం కోసం రాజ్య వ్యవస్థ మొత్తాన్ని కేంద్రీకరించాలి. ఎంత డబ్బైనా కావచ్చు, డబ్బు పెద్ద సమస్య కాదు. అంతకు మించి సంకల్పం, అంతకు మించి నైపుణ్యం, అంతకు మించి పాలనానుభవం, అంతకు మించి సంస్థాగతమైన ఏర్పాట్లు, అంతకు మించి జవాబుదారీతనం, ఈ మొత్తాన్ని కలపకుండా